బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేతలు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో నివాళుల సందర్భంగా కాళ్లు తొక్కారని ఒంగోలు ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ప్రశ్నించారు. దీంతో ప్రసన్నపై మేరీ కుమారి భర్త శివకుమార్ పార్టీ నాయకుల ముందే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పేరం ప్రసన్నని పార్టీకి చెందిన వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్న ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చెండూరి రవిబాబు దీనికి కారకుడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. ఇక అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. అన్నా, ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా? ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈ రోజు నేను పెడితే ఈవినింగ్ మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? జగన్ అన్న మీకు ఏమి చెప్పి మిమ్మల్ని నమ్మి మీకు నియోజకవర్గ అధ్యక్షులు బాధ్యతలు ఇచ్చారన్నా? ఎందుకన్నా మీరు ఇంతలా దిగజారుతున్నారు? ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు వచ్చారా చుండూరు రవణ? గత పార్టీలో కూడా మీరు ఎన్నో మోసపోయి ఉన్నారని చెప్పని మీకు ఈరోజు అవకాశం కల్పిస్తే జగన్ అన్న చెప్పిన విశ్వసనీయత ఇటు పోయిందన్నా. జగన్ అన్న పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఏం చేశారన్నా? మీరు మాపై చూపిస్తున్న ఇలాంటివే జగన్ అన్న మీపై చూపిస్తే మీరేం చేస్తారన్నా? చెప్పండి అన్నా. ఈ రోజు మీరు ఇలా చేయడం వల్ల నేను సూసైడ్ చేసుకునేదాకా వస్తున్నాను. నా గ్రూపుల్లో నుంచి మీరు అందరూ నన్ను డిలీట్ చేయించేది ఏంటన్నా? మహిళల గ్రూపుల్లో నుంచి తీయించారు నా వీడియో. సరే, నా వీడియోలు రిమూవ్ చేశారు, నన్ను తొలగించడం ఏంటి? ఒక పార్టీ గ్రూపుల్లో నుంచి నన్ను తొలగించడం ఏంటన్నా మీరు? నేనేం తప్పు చేశాను? నాకు పార్టీ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు. నాకు పార్టీ అంటే ఎంత ప్రాణమో మీ అందరికీ తెలుసు. మీ గొడవల మధ్య నన్ను ఎందుకన్నా బలి చేస్తున్నారు? నేనేం తప్పు చేశానన్నా? ఏం తప్పు చేశాను నేను? చెప్పండి, మీకేం ద్రోహం చేశానన్నా? మీరెందుకు ఇంత దారుణానికి దిగజారారు? నమస్కారం అండి, నా పేరు పేరం పవిత్ర, మా అమ్మ పేరు పేరం ప్రసన్న. రాత్రి మా అమ్మ మనస్తాపానికి చెంది టాబ్లెట్లు మింగింది. 1:30కి అలా మింగింది. మేము లేచి చూసేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోయి ఉండేసరికి ఏమైందని చెప్పి ఇంకా గబుక్కున హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇంకా పక్కన చూస్తే టాబ్లెట్లు మింగిందని చెప్పి చేయించాము. రాత్రి అంతా ఇక్కడే ఉన్నాం. ఒక్కళ్ళు కూడా ఫోన్ రెస్పాండ్ ఇవ్వలేదు. మొన్న పార్టీలో ఏదో గొడవ జరిగిందంట, అది నాకు సరిగ్గా తెలియదు. నేను వీడియో చూశాను. ఒక మగ ఆయన ఆడవాళ్ళని కొట్టడం ఎంతవరకు పద్ధతి అండి? ఆడవాళ్ళు కొట్టుకుంటే ఒకటి న్యాయం, మగవాళ్ళు కొట్టేది ఏందండి? అయినా సరే మా అమ్మని కొట్టారు, ఓకే, కానీ కొట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా అవతల వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారండి? శంకర్ గారు, మీరే మాట్లాడాలి. రవంకులు మీరు కూడా ఒక్కళ్ళు కూడా సమాధానం ఇవ్వలేదు. ఎందుకండి? మా అమ్మ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తుంది. మా అమ్మ బిహేవియర్ ఏమైనా చెడుగా ఉందా? మా అమ్మ బాగానే ఉంటుంది కదండి. మీరే అండి, ఎందుకు మా అమ్మని సంవత్సరం నుంచి చూస్తున్నాం. మా అమ్మని ఇది చెడుగా ప్రచారం చేయడము, రంకులు కట్టడము, అంటగట్టడము ఎంతవరకు న్యాయము? ఇప్పుడు మా అమ్మ లేకపోతే మాకెవరండి వెనక తోడు? మా అమ్మ ఒకటే అండి మాకు దిక్కు. మా అమ్మని
కాపాడుకోవడానికి మమ్మల్ని చంపేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వరా? మా అమ్మ చావు బతుకులో ఉందండి, ఒక్కళ్ళు కూడా రావట్లేదు. దయచేసి ప్లీజ్ మీ అందరూ వచ్చి రండి, పలకరి. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలి ఆత్మహత్య యత్నానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, అంతర్గత విభేదాలు తీవ్ర ఉద్రిక్త దారితీశాయి. పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఘర్షణ అనంతరం మనస్తాపానికి గురైనటువంటి గిరిజన మహిళా నాయకురాలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించినటువంటి కార్యక్రమం ఊహించిన విధంగా వివాదానికి కేంద్ర బిందువైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిన్నపాటి తోపులాట మొదలై చివరకు పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒంగోలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై అదే పార్టీకి చెందినటువంటి కొంత నాయకులు దాడి చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో తన కాలు తొక్కారని ప్రశ్నించడమే తనపై దాడికి కారణమైందని ప్రసన్న ఆరోపిస్తున్నారు. మాట పెరగడంతో తోపులాట జరిగి ఆమెను అవమానించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తల్లిపై దాడి జరిగిందని ప్రసన్న కుమారుడు మదన్ కుమార్ అక్కడికి చేరుకుని జోక్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో వైసీపీ నాయకుడు శివకుమార్ పై కూడా అతను దాడి చేసినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నాయకులు జోక్యం చేసుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినప్పటికి కూడా ఆ వివాదం అక్కడితో మిగిలేదు. ఘటన అనంతరం పార్టీ అంతర్గతంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి సుండూరు రవిబాబు పేరం ప్రసన్నను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ చర్యతో ప్రసన్న మరింత మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. తనకు న్యాయం చేయకుండా తన్నే పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలన్నింటితో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. ఆమె అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ఒంగోలు ప్రభుత్వ రిమాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆత్మహత్యానికి ముందు పేరం ప్రసన్న ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఆ వీడియోలో పార్టీలో తనకు జరిగిన అవమానం, తనపై జరిగినటువంటి దాడి, తనకు న్యాయం జరగలేదనే బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తనను ఎన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకురాలుగా కాకుండా అవమానించారని రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.